హలో హాయ్. ఈ లెక్చర్లో మనం క్లౌడ్ సర్వీస్, క్లౌడ్ కంప్యూటింగ్ అండ్ డిఫరెంట్ టాపిక్స్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నామండి. గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ సమ్ బెనిఫిట్స్ ఆఫ్ AWS. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ కమెంట్ చేయండి. మీ ఫీడ్బ్యాక్ ద్వారా ఫర్దర్ వీడియోస్లో నేను కంటెంట్ అప్డేట్ చేయడానికి హెల్ప్ అవుతుంది నాకు. వాట్ ఈస్ ద క్లౌడ్ సర్వీస్? క్లౌడ్ సర్వీస్ ఏం లేదండి, సింపుల్ రెంటింగ్ స్టోరేజ్. నేనేమంటా అంటే రెంట్ సర్వర్, రెంట్ స్టోరేజ్ త్రూ ఇంటర్నెట్. సో ఇది క్లౌడ్ సర్వీస్ అండి. నువ్వేం చేస్తున్నావు అంటే రెంట్ తీసుకుంటున్నావు, ఒక సర్వర్ని కానీ, స్టోరేజ్ కానీ, నెట్వర్క్ కానీ, వీటిని రెంట్కి తీసుకుంటున్నాం. ఎలాగ నాట్ ఫిజికల్ అండి, జస్ట్ ఒక సర్వీస్ లాగా కొంచెం స్పేస్ని. స్టోరేజ్ అంటే 1 TB డాటాని, అది ఎక్కడ స్టోర్ అవుతుంది? ఇక్కడే స్టోర్ అవుతుంది, వీడి దగ్గరనే, సర్వీస్ ప్రొవైడర్ దగ్గరనే స్టోర్ అవుతుంది. సో ఆ స్పేస్ని నువ్వు వాడుకోవడానికి కొంచెం రెంట్ పే చేస్తున్నావు. ఎలాగ యూటిలైజ్ చేస్తున్నావు వాటిని? ఇట్లాగా రిమోట్ యాక్సెస్ ద్వారా దాన్ని యూటిలైజ్ చేస్తున్నాం. ఏ క్లౌడ్ సర్వీస్ ఈజ్ ఎ వే టు యాక్సెస్ అండ్ యూజ్ వేరియస్ కంప్యూటింగ్ రిసోర్సెస్ like a server, storage and database network over the internet instead of maintaining physical hardware. సో ఫిజికల్గా వీటిని వాడకుండా రిమోట్గా వాడడాన్ని క్లౌడ్ సర్వీస్ అని అంటామండి. ఎవరైతే వారు మనకు సర్వీస్ ప్రొవైడర్ ఇస్తున్నారో వాళ్ళని. సో ఇక్కడ ఏమేమి ఉంటాయి మెయిన్గా మనం ఫోకస్ చేయాల్సింది క్లౌడ్ సర్వీస్ అంటే? క్లౌడ్ సర్వీస్ అనేది ఇంటర్నెట్ బేస్డ్. సో క్లౌడ్ ప్రొవైడర్ ఏవైతే సర్వీస్ ఇస్తున్నాడో వాడు ఎంత బాగా ఇచ్చినా కూడా యూజర్ అనేవాడి దగ్గర ఇంటర్నెట్ అనేది ప్రాపర్గా ఉండాలి. ఇంటర్నెట్ లేకపోతే ఏం చేయలేము మనం. సో ఇవన్నీ యాక్సెస్ చేసుకోవాలంటే ఇంటర్నెట్ ఉండాలి, ప్రాపర్గా యూటిలైజ్ చేయాలన్నా కూడా నీ దగ్గర ఇంటర్నెట్ ఉండాలి. నెక్స్ట్ ఆన్ డిమాండ్ అండి. ఇవన్నీ కూడా ఆన్ డిమాండ్. వీ కెన్ యూజ్ రిసోర్సెస్ వేరెవర్ వీ నీడ్ దెమ్ వితౌట్ ఓనింగ్ ద హార్డ్వేర్. సో నీకు ఎంతవరకు అయితే డిమాండ్ ఉందో అంతవరకు మాత్రమే నువ్వు యూటిలైజ్ చేస్తున్నావు. సో దీనికి ఏం అప్ ఫ్రంట్ ఏం కాస్ట్ పే చేస్తావు అంటే ఇనీషియల్గా అమౌంట్ ఏం నువ్వు పే చేస్తావు. సో ఎంతైతే ఉంటుందో దానికి నువ్వు మాత్రమే పే చేస్తున్నావు. కొన్ని సర్వీస్ ఉంటాయండి. సో ఇనీషియల్గా సపోజ్ నువ్వు ఏదైనా Route 53 అనే సర్వీస్ ఉందండి. సో Route 53 సర్వీస్ని నువ్వు ప్రాపర్గా యూటిలైజ్ చేయాలంటే యూ హ్యావ్ టు పే సంథింగ్. సో డొమైన్ నేమ్ నువ్వు యూజ్ చేయాలంటే, పర్చేస్ చేయాలంటే డబ్బులు కట్టాలి. సో ఆ సర్వీసులు వేరే. మళ్ళీ ఒక సర్వర్ని క్రియేట్ చేయాలి, యూటిలైజ్ చేస్తున్నావు, డేటాబేస్ని యూటిలైజ్ చేస్తున్నావు. సో దీనికి ఎంతైతే నువ్వు యూటిలైజ్ చేస్తున్నావు దాని బేస్ ప్రకారం డేటా ట్రాన్స్ఫర్ని బేస్ చేసుకొని ఛార్జెస్ అనేవి ఉంటాయి. స్కేలబుల్. ఇవన్నీ కూడా క్లౌడ్ సర్వీస్లో అన్నీ కూడా స్కేలబుల్. సో స్కేలబుల్ అని ఎందుకు అంటున్నాం మనం? సో ఈజీగా మనం రిసోర్స్ని అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు. ఏదైతే మన దగ్గర ఉన్నాయో ఇంక్రీజ్ డిక్రీజ్ అనేది ఈజియెస్ట్గా అవుతుంది బేస్డ్ ఆన్ నీడ్స్ అండ్ కాస్ట్ ఎఫెక్టివ్నెస్, ఐదర్ కాస్ట్ ఎఫిషియన్స్. సో ఇది సింపుల్. పే ఓన్లీ ఫర్ వాట్ యూ యూజ్. నువ్వు ఎంతైతే యూజ్ చేస్తావో దానికే కట్టు. సో దాని మీనింగ్ ఏంటండి? మనకు ఆన్ ప్రెమిసెస్లో అయితే ఒక సర్వర్ కావాలంటే ముందే మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అదే ఇక్కడైతే నువ్వు యూటిలైజ్ చేస్తున్నావు అండ్ ఫిక్స్డ్ అమౌంట్ లేదు, ఎంతైతే వాడతావో అంతే నువ్వు పే చేయమని ఉంటుందండి. అండ్ మెయింటెనెన్స్, జీరో మెయింటెనెన్స్. సో మెయింటెనెన్స్ ఏముంటుంది మనకి ఇక్కడ? సర్వర్ని మెయింటైన్ చేయడం కానీ, బ్యాకప్ కానీ. సో జీరో. సో మనకి ఎలాంటి మెయింటెనెన్స్ ఉండదు. అండ్ యాక్సెసిబుల్ ఎనీవేర్. సో ఈవెన్ మనం రిమోట్గా కూడా యాక్సెస్ చేయొచ్చు. నెక్స్ట్ సెక్యూరిటీ. సెక్యూరిటీ ఎవరు మెయింటైన్ చేస్తారు? సైబర్ అటాక్స్ కావచ్చు, డేటా ఎన్క్రిప్షన్, ఇవన్నీ ఎవరు మెయింటైన్ చేస్తారు? సర్వీస్ ప్రొవైడర్. ఇవన్నీ కూడా క్లౌడ్ సర్వీస్ ద్వారా మనకు వచ్చే బెనిఫిట్స్ అండి. సో ఇక్కడ మేనేజ్ చేసేది ఏముండదండి. అసలు ఐటీ ఎందుకని ఈ క్లౌడ్ సర్వీస్ని ఎక్కువగా మనం ప్రిఫర్ చేస్తున్నాయి? వన్ థింగ్, రిమోట్ బేస్డ్. సో రిమోట్ యాక్సెస్ ఒకటి. నెక్స్ట్ మేనేజ్మెంట్ అనేది ఎవరిది ఉంటుంది? సర్వీస్ ప్రొవైడర్దే ఉంటుంది. అండ్ షేర్డ్ రీసోర్స్. సో మన రీసోర్స్ని షేర్ చేసుకుంటామండి. సాఫ్ట్వేర్ కావచ్చు, హార్డ్వేర్ కావచ్చు. యూ షేర్ రీసోర్స్ విత్ అదర్ యూజర్స్ విచ్ మేక్స్ కాస్ట్ ఎఫెక్టివ్. సపోజ్ అండి, సో నీ దగ్గర 1 TB డేటా ఇస్తున్నాడు, 1 TB ఉంది, నీకు 1 TB వద్దు, దీంట్లో ఎంతో వాడతావు, రిమైనింగ్ స్పేస్ని రెంట్కి ఇవ్వచ్చండి. సో అలాంటి పాసిబిలిటీస్ కూడా ఇక్కడ ఉంటాయండి. అండ్ స్కేలబిలిటీ. సో పే యాజ్ యూ గో అండ్ ఫ్లెక్సిబిలిటీ. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఏదైతే ఐటీ సెక్టార్ MNC కంపెనీస్ చాలా ప్రిఫర్ చేస్తాయండి క్లౌడ్ సర్వీస్. సో అగైన్ క్లౌడ్ సర్వీస్ అంటే ఏంది? సర్వర్స్ కావచ్చు, స్టోరేజ్, నెట్వర్క్, డేటాబేస్ని మనం రెంట్ తీసుకుంటాం. అండ్ రెంట్ తీసుకోవడమే కాకుండా ఇంటర్నెట్ ద్వారా మాత్రమే యాక్సెస్ చేస్తాం. ఎంతైతే యూటిలైజ్ చేస్తావో నువ్వు అంతవరకు మాత్రమే పే చేస్తావు, ఎక్స్ట్రా పే చేయవు. నెక్స్ట్, వాట్ ఈస్ ద క్లౌడ్ కంప్యూటింగ్? క్లౌడ్ కంప్యూటింగ్ ఈజ్ సింప్లీ ద డెలివరీ ఆఫ్ కంప్యూటింగ్ సర్వీస్, సర్వర్స్, స్టోరేజ్, డేటాబేస్, నెట్వర్కింగ్, సాఫ్ట్వేర్, అనాలిటిక్స్ అండ్ మోర్ ఓవర్ ది ఇంటర్నెట్. సో ఏవైతే మనకి ప్రీవియస్గా మనం డిస్కస్ చేసుకున్నామో వాటన్నిటిని మనం ఇంటర్నెట్ ద్వారా వాడుతున్నామో దీన్ని క్లౌడ్ కంప్యూటింగ్ అంటామండి. క్లౌడ్ కంప్యూటింగ్ రిఫర్స్ ద మ్యానిపులేటింగ్, కాన్ఫిగరింగ్ అండ్ యాక్సెసింగ్. 3 జరగాలండి. మ్యానిపులేటింగ్, కాన్ఫిగరింగ్, యాక్సెసింగ్ ద హార్డ్వేర్, సాఫ్ట్వేర్
remotely. So it refers ఆన్లైన్ డేటా స్టోరేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ అప్లికేషన్స్. ఏదైతే AWS, Azure, GCP చాలా ఉన్నాయండి మార్కెట్లో, మనకు అవన్నీ అవసరం లేదు రైట్ నౌ. సో ఈ 3ని మనం ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. క్లౌడ్ డిప్లాయ్మెంట్ మోడల్. సో డిప్లాయ్మెంట్ మోడల్స్ వచ్చేసరికి మనకు 4 వేస్గా మారుతామండి. వన్ ఈజ్ అ ప్రైవేట్ క్లౌడ్, పబ్లిక్ క్లౌడ్, హైబ్రిడ్ క్లౌడ్, మల్టీ క్లౌడ్. సో ఫస్ట్ ప్రైవేట్ క్లౌడ్ అంటే డెడికేటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ ఏ సింగిల్ ఆర్గనైజేషన్ కోసం ఎవరైతే డిజైన్ చేస్తారో వాటిని మనం ప్రైవేట్ క్లౌడ్ అంటామండి. ఆర్గనైజేషన్ వాళ్ళకి విఎమ్స్ వాళ్ళకే ఉంటాయండి, విఎమ్స్, ఓపెన్ స్టాక్. సో వీటిని మనం ప్రైవేట్ క్లౌడ్గా అంటామండి. నెక్స్ట్ పబ్లిక్ క్లౌడ్ మనకు ఆల్రెడీ ఉందండి, సర్వీస్ ప్రొవైడర్ మనకి ఇస్తాడండి, AWS, GCP, Azure. వీటిని మనం పబ్లిక్ క్లౌడ్ అంటామండి. సో ఇక్కడ ఏమైతే అండి, సర్వీసెస్ షేర్డ్ అక్రాస్ ద మల్టిపుల్ ఆర్గనైజేషన్, సింగిల్ ఆర్గనైజేషన్స్ కాదండి, మల్టిపుల్ ఆర్గనైజేషన్స్. సో ఇది ప్రైవేట్ క్లౌడ్ అనేది ఓన్లీ సింగిల్ ఆర్గనైజేషన్, ఇది వచ్చేసి మల్టిపుల్ ఆర్గనైజేషన్. ఎవరు షేర్ చేస్తారు? సర్వీస్ ప్రొవైడర్ షేర్ చేస్తాడు, మనకు సంబంధం లేదు. హైబ్రిడ్ అంటే వన్ ఆర్గనైజేషన్ కెన్ యూజ్ బోత్ అండి. సో ప్రైవేట్ క్లౌడ్ ఉంటుంది వాడి దగ్గర అండ్ పబ్లిక్ కూడా వాడతాడు. ఎలాగ వాడతారంటే వీళ్ళు, సో పబ్లిక్లోనేమో అప్లికేషన్ ఉంటుందండి, సో ప్రైవేట్లోనేమో డీబీ ఉంటుందండి. సో ఈజ్ నాట్ డిపెండెంట్ విత్ దిస్ పబ్లిక్. AWS లాంటి వాళ్ళని కూడా ట్రస్ట్ చేయకుండా వాడి డేటాబేస్ని వాడే మెయింటైన్ చేసుకుంటాడు, ఎందుకంటే ఫ్యూచర్లో వాడికి ఎలాంటి ఇష్యూస్ రాకుండా వాళ్ళపైన డిపెండ్ కావద్దని. సో మల్టీ క్లౌడ్ కావాలంటే మల్టిపుల్ క్లౌడ్స్ ఎట్ ఎ టైం వాడు యూజ్ చేస్తాడు, దట్స్ ఎనఫ్. మల్టిపుల్ క్లౌడ్స్ అంటే లైక్ AWS వాడతాడు, సేమ్ ప్రాజెక్ట్స్కి GCP వాడతాడు, సేమ్ ప్రాజెక్ట్స్కి వాడు Azure కూడా వాడచ్చు. సో ఇలాంటివన్నిటిని కూడా సపోర్ట్ అవుతుందండి, పాసిబుల్ అవుతుంది. వీటిని మనం క్లౌడ్ డిప్లాయ్మెంట్ మోడల్స్ అంటామండి. వీటి AWS ఈజ్ అ గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇవన్నీ కూడా మనకు డేటా సెంటర్ అండి, ఇదంతా కూడా చాలా పెద్ద అండి. ఇలా ఫిగర్ని చూసి చాలా చిన్నది అనుకోండి, కొన్ని వందల ఎకరాల్లో ఇది ఉంటుందండి. ఈ యొక్క డేటా సెంటర్ ఈ దీంట్లో ఇలాగ ఉంటాయండి. ఒక్కొక్క ర్యాక్ అనేది కొన్ని కోట్లతో కూడుకున్నదండి. ఇదంతా కూడా చాలా ల్యాక్స్లో ఇన్వెస్ట్మెంట్, క్రోర్స్లో ఇన్వెస్ట్మెంట్ చేశారు వాళ్ళు. నెట్వర్క్, డేటాబేస్, స్టోరేజ్, ఇన్స్టాన్స్ కోసం ఏదైతే ఉంటాయో ఇవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అలా ఉంటుందండి. ఒకసారి వీళ్ళ అఫీషియల్ సైట్ మనం ఫాలో అవుదాం. సో అవైలబిలిటీ జోన్స్ అండి ఇవన్నీ, రైట్. గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూడండి ఒకసారి, 33 లాంచ్డ్ రీజియన్స్ ఉన్నాయి, మల్టిపుల్ అవైలబిలిటీ జోన్స్ ఉన్నాయి, ప్రతి ఏరియాలో ఉందండి. సపోజ్ మీరు మన ఇండియాలో హైదరాబాద్లో ఉందండి అండ్ ముంబైలో ఉంది, 2016 అండ్ సౌదీ అరేబియా కమింగ్ సూన్. సో ప్రతి ఒక్క ఏరియా అండి, రెడ్ డాట్స్ ఉంటే కమింగ్ సూన్ అండి. మెక్సికో. సో ప్రతి ఏరియాలో వీళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో వీళ్ళకి టోటల్గా 41 లోకల్ జోన్స్ ఉన్నాయండి. లోకల్ జోన్స్ అంటే మెట్రోపాలిటన్ అండి. అండ్ వేవ్ లెంత్ అనేసరికి 5G నెట్వర్క్ ఏరియా కింద వస్తుందండి. సో ఇంకా ప్రాపర్గా ఎవరు యూటిలైజ్ చేయాలి అంటే ఓన్లీ మెట్రోపాలిటన్, నాకు హైదరాబాద్లోనే నేను నా అప్లికేషన్ యూటిలైజ్ చేయాలి, నా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలంటే కూడా దానికి కూడా వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారండి. లోకల్ జోన్స్ వేవ్ లెంత్ కింద వీళ్ళు యూటిలైజ్ చేసుకుంటున్నారు. 35 డైరెక్ట్ కనెక్టెడ్ లొకేషన్స్ ఉన్నాయండి. అండ్ ఇది ఒక డేటా సెంటర్ అండి. వాళ్ళ డేటా సెంటర్ ఇలా ఉంటుంది, మనం ఇంతకుముందు ఇమేజ్ చూసాం కదా. సో ఇలా డేటా సెంటర్ చాలా ర్యాక్స్ ఉంటాయండి, లోపల ఎలా ఉన్నాయి ఇవన్నీ చూపించారు వాళ్ళు. సో ప్రైమరీ లేయర్ ఉంటుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేయర్, ఎన్విరాన్మెంట్ లేయర్, డేటా లేయర్. వాళ్ళ వెబ్సైట్ మీరు అప్రోచ్ అయితే ఇది క్లియర్గా అర్థమవుతుందండి. అండ్ రీజియన్స్ అండ్ అవైలబిలిటీ జోన్. సో ఇక్కడ ఈ జియోగ్రఫికల్ రీజియన్లో ప్రతి రీజియన్లో వాళ్ళ ఓన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుందండి. ఒక్కొక్క రీజియన్లో ఒక్కొక్క డెడికేటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఉంటుందండి. సో ఇక్కడ ఒక్క రీజియన్లో మల్టిపుల్ అవైలబిలిటీ జోన్స్ ఉంటాయి. సో ఇది ఒక రీజియన్ అనుకుంటే అవైలబిలిటీ జోన్స్ అనేవి చాలా ఉంటాయి. సో జస్ట్ యూ అబ్జర్వ్, దిస్ ఈజ్ అవర్ AWS అకౌంట్, జస్ట్ యూ అబ్జర్వ్. సో చూడండి ఇక్కడ క్లీన్గా ఉంటాయండి. సో పసిఫిక్, AP సౌత్ 1 ఇది ఒక అవైలబిలిటీ జోన్ అండి. సో క్లియర్గా ముంబై అనే జోన్లో ఇవన్నీ ఉన్నాయండి. ముంబై అనే డేటా సెంటర్లో చాలా ఉంటాయండి. నార్త్ వర్జీనియా డిఫరెంట్గా వీళ్ళు కంట్రోల్ చేస్తున్నారు అన్నింటినీ, మనకు అవైలబుల్ ఇవ్వకుండా కొంతమందినే మనకు. సో ఈ మేనేజ్ రీజియన్లోకి వెళ్తే నీకు ఏ రీజియన్ కావాలంటే ఆ రీజియన్ చూస్ చేసుకోవచ్చు అండి. వీఆర్ యూజింగ్ రైట్ నౌ ఫ్రీ టైర్. ఏ రీజియన్ కన్సిస్ట్ AWS own infrastructure. One region has multiple availability zones. With one region, one availability zone to another availability zone are interconnected. Data network will be connected. But this is a region 1 and this is a region 2. Suppose this region to region connection is not established by default. So availability zones are connected each other. సో రీజియన్లో ఉన్న అవైలబిలిటీ జోన్స్ ఇంటర్ కనెక్ట్ అవుతాయి, బట్
ఒక రీజియన్ నుండి ఇంకో రీజియన్కి బై డిఫాల్ట్గా కనెక్ట్ అనేది కాదు. వాటి గురించి మనం ఫర్దర్గా డిస్కస్ చేద్దామండి ఇన్ డీటెయిల్డ్గా. సో ఏడబ్ల్యూఎస్ బెనిఫిట్స్ ఏంటి అసలు? ఫస్ట్, ఏడబ్ల్యూఎస్ స్కేలబిలిటీ అంటే మనకి రెండు వస్తుందండి. ఇక్కడ మనకు రెండు విషయాలు మనం చెప్పుకోవాలి. ఒకటి ఎలాస్టిసిటీ అని చెప్పొచ్చండి. సో స్కేల్ రిసోర్సెస్ అప్ అండ్ డౌన్ అనేవి మనకు సింపుల్గా అవుతాయి. ఇంకోటి ఏంటంటే గ్లోబల్ రీచ్. AWS has a global network of data centers allowing user to deploy application in multiple regions. సో నువ్వు ఏదైతే అప్లికేషన్ ఉందో దాన్ని డిఫరెంట్ రీజియన్స్లో నువ్వు డిప్లాయ్ చేసుకోవచ్చు, దానికి అవకాశం ఇస్తుంది. నెక్స్ట్ వన్, కాస్ట్ ఎఫెక్టివ్నెస్. సో కాస్ట్ ఎఫెక్టివ్నెస్ అనేది వన్ ఈజ్ పే యాజ్ యూ గో, వన్ మోర్ కాస్ట్ మేనేజ్మెంట్ కంట్రోల్. సో ఇక్కడ పే యాజ్ యూ గో అంటే మనకు ఆల్రెడీ తెలుసు అండి, ఏదైతే నువ్వు నీడ్ ఉంటుందో, ఎంతైతే సర్వీస్ నీకు అవసరం ఉందో అంతవరకు మాత్రమే నువ్వు క్లీన్గా యూటిలైజ్ చేస్తావు. అదే కాస్ట్ మేనేజ్మెంట్ కంట్రోల్ అంటే నువ్వు దీంట్లో ఒక డెడికేటెడ్గా ఒక సర్వీస్ ఉందండి. సో బడ్జెట్ ఓరియంటెడ్గా మాత్రమే మనం సర్వీస్ని 100% యూటిలైజ్ చేసుకోకుండా బడ్జెట్ ఎంతైతే ఫిక్స్డ్ చేసి అంతవరకు సర్వీస్ మాత్రమే యూటిలైజ్ చేసుకోవచ్చు. సపోజ్ డేటా కానీ, నెట్వర్క్ కానీ, రీజియన్స్ కావచ్చు, ఇన్స్టాన్సెస్ కావచ్చు. సో కాస్ట్ని ఫోర్కాస్ట్ చేసి సో మన బడ్జెట్లో సర్వీస్ వచ్చేలాగా ఏడబ్ల్యూఎస్ అనేది వాడు ప్రొవైడ్ చేస్తున్నాడు అండి. అంటే కంట్రోల్ అవుతుంది, కాస్ట్ అనేది కంట్రోల్ అవుతుంది. నెక్స్ట్ వన్, సెక్యూరిటీలో మనకు ఏడబ్ల్యూఎస్ కంప్లైస్ ద న్యూమరస్ సెక్యూరిటీ స్టాండ్స్. సో మనకి ఇక్కడ చాలా సర్టిఫికేషన్స్ ఉన్నాయండి. GDPR, HIPAA, SOC, చాలా సెక్యూరిటీ సంబంధించిన సర్టిఫికేషన్స్, హై లెవెల్ ఆఫ్ డేటా ప్రొడక్షన్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అండ్ అడ్వాన్స్డ్ సెక్యూరిటీ ఫీచర్స్ని వాళ్ళు వాడతారు. సో అడ్వాన్స్ సెక్యూరిటీ అనేది ఒకటేమో వాళ్ళు ఎంటైర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని వాళ్ళు మెయింటైన్ చేస్తారు. సో మనకి IAM సర్వీస్ లాంటి ద్వారా మనం కూడా యూజర్ లెవెల్ని మనకు కూడా ఇస్తారండి. నువ్వు మొత్తం కూడా ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఒకరి కంట్రోల్లో పెట్టకుండా ప్రతి ఒక్క యూజర్ని వాళ్ళకి లిమిటెడ్ IAM అంటే ఏంటంటే ఒక యూజర్ని క్రియేట్ చేసుకోవచ్చు, మనకు పర్మిషన్స్ ఇస్తాం, రీడబిలిటీ, మేనేజ్మెంట్. సో వాళ్ళకు ఓన్లీ స్టోరేజ్ ఇవ్వాలా, లేకుంటే ఇన్స్టాన్స్ లెవెల్ పర్మిషన్ ఇవ్వాలా, క్రియేషన్ పర్మిషన్ ఇవ్వాలా అనేది IAM ద్వారా మనం సెట్ చేస్తామండి. యూజర్కి పర్మిషన్ డిసైడ్ చేస్తామండి. లైక్ లినక్స్లో కూడా మనం జనరల్గా ఒక యూజర్ని క్రియేట్ చేసుకోవచ్చు, వాళ్ళకు డిలీటెడ్ పర్మిషన్స్ ఇవ్వాలా, మ్యానిపులేషన్ పర్మిషన్స్ ఇవ్వాలా, ఎలాగైతే డిసైడ్ చేస్తామో ఇక్కడ కూడా AWS సర్వీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఒక యూజర్ని క్రియేట్ చేసుకొని ఆ యూజర్కి సర్వీసెస్ని ఎలా ఇవ్వాలని డిసైడ్ చేస్తామండి IAM ద్వారా. మనకు డిఫరెంట్ లాగ్ మానిటరింగ్ టూల్స్ ఉన్నాయండి ఇక్కడ. అవి ఏం చేస్తాయి, ఎంటైర్ మానిటరింగ్ చేస్తాయండి, ఎక్కడ ఏ సర్వర్ ఎలాగ ఉన్నది. సో వాటి ద్వారా మనం ఇంకా పర్ఫెక్ట్గా మనం మెయింటైన్ చేసుకో. నెక్స్ట్, రిలయబిలిటీ అండ్ హై అవైలబిలిటీ. సో మనకి ఇక్కడ డాటా రిడెండెన్సీ. AWS ఎన్ష్యూర్ హై అవైలబిలిటీ త్రూ డాటా రిప్లికేషన్ across multiple data centers and regions, reducing the risk of data loss and downtime. సో AWSలో ఉన్న మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళు సపోజ్ ఒక్క రీజియన్లో ఉన్న డాటాని ఇంకో రీజియన్కి వాళ్ళు ఇంటర్కనెక్ట్ చేస్తారండి. ఏదైనా ఒక రీజియన్ కనుక కొలాప్స్ అయిపోతే, క్రాష్ అయిపోతే ఇమీడియట్గా ఇంకో రీజియన్లో ఉన్న బ్యాకప్ అనేది మళ్ళీ తిరిగి ఎస్టాబ్లిష్ చేయడానికి హెల్ప్ అవుతుంది. చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ ఇన్నోవేషన్స్ అండ్ అజైలిటీ. సో వైడ్ రేంజ్ ఆఫ్ సర్వీసెస్, APIs అండ్ ఆటోమేషన్స్ ఇవన్నీ కూడా ఇవి ప్రొవైడ్ చేస్తుందండి. నెక్స్ట్, డిజాస్టర్ రికవరీ. ఆల్రెడీ వి డిస్కస్. సో డాటా అనేది బ్యాకప్ కానీ, రీస్టోర్ సొల్యూషన్స్ కానీ వీళ్ళు క్లియర్గా మెయింటైన్ చేస్తారు. అండ్ ప్రొటెక్ట్ డాటా అగైన్స్ యాక్సిడెంటల్ లాస్ అండ్ కరప్షన్ అండ్ డిసపియర్. సో ఇలాంటివి ఏ ప్రాబ్లం కాకుండా మల్టీ రీజియన్ డిప్లాయ్మెంట్ ద్వారా వీళ్ళు డాటాని మనకు హై అవైలబిలిటీ అండ్ డిజాస్టర్ అండ్ రికవరీ కింద మనకు ఈ అవైలబిలిటీ అనేది ఇస్తారండి. నెక్స్ట్ వన్, పర్ఫార్మెన్స్ ఆప్టిమైజేషన్. మనకు HPC, హై పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్. AWS ఆఫర్స్ స్పెషలైజ్డ్ ఇన్స్టాన్స్ అండ్ సర్వీస్ ఆప్టిమైజ్డ్ ఫర్ HPC టాస్క్ సచ్ యాజ్ AWS Parallel Cluster and EFS ఎలాస్టిక్ ఫైబర్ అడాప్టర్. సో వీటికి సంబంధించిన పర్ఫార్మెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో దే హ్యావ్ టు యూటిలైజ్. అండ్ CDNs దే ఆర్ ఫాలోస్. CDNs. So Amazon CloudFront, a CDN service from AWS, accelerate the content delivery globally. ఈ CDNs ఏం చేస్తాయంటే ప్రతి డేటా సెంటర్లో మన అప్లికేషన్ సంబంధించినవి CDNs ఉంటాయండి. ఎప్పుడైతే యూజర్ పర్టికులర్ రీజియన్లో ఉంటాడో ఆ రీజియన్ హైదరాబాద్లో అప్లికేషన్ డిప్లాయ్ చేస్తామండి. ఈ అప్లికేషన్ని యూఎస్లో కూడా మనకు ప్రొవైడ్ చేయాలనుకున్నాం. అక్కడ CDN యూజ్ చేసుకొని క్లౌడ్ ఫ్రంట్ని వాడతామండి. ఈ క్లౌడ్ ఫ్రంట్ ఏం చేస్తుందంటే యూఎస్లో ఉన్న ఒక యూజర్ మన అప్లికేషన్ లింక్ చేయగానే ఫస్ట్ US సర్వర్లో ఉన్నది, US
డేటా సెంటర్లో ఉన్న సిడిఎన్ని క్లిక్ చేసుకొని అక్కడి నుంచి వెళ్ళి డేటా అనేది హైదరాబాద్ కన్వర్ట్ అవుతుంది. అంటే ఇక్కడ ఆల్రెడీ సిడిఎన్లో మనకు డేటా అనేది ఇనీషియల్గా ఉంటుందండి, ఇనీషియల్ పేజెస్ అనేవి ఓపెన్ అవుతాయి. దెన్ ఇట్ కనెక్ట్స్ విత్ హైదరాబాద్. చాలా క్విక్గా రెస్పాండ్ కావడానికి హెల్ప్ అవుతుందండి. అండ్ ఈజీ మేనేజ్మెంట్. సో ఆల్ సర్వీస్ ఆర్ మేనేజ్డ్ బై ది సర్వీస్ ప్రొవైడర్ అండ్ AWS Lambda, RDS అండ్ ఎలాస్టిక్ బీన్ స్టాక్. సో ఎలాస్టిక్ బీన్ స్టాక్ ద్వారా అప్లికేషన్ డిప్లాయ్ చేసుకోవచ్చు అండి. సో మనకు ఆపరేషనల్ ఓవర్ హెడ్ అనేది రెడ్యూస్ చేసుకోవచ్చు. మానిటరింగ్ అండ్ అనాలిటిక్స్. సో మనకున్న మానిటరింగ్ టూల్స్ క్లౌడ్ వాచ్ కావచ్చు, క్లౌడ్ ట్రైల్ కావచ్చు, వీటి ద్వారా మనం ఈజీగా మానిటరింగ్ అండ్ లాగిన్ అండ్ అనాలిటిక్ క్యాపబిలిటీస్, యాడింగ్ ఎఫిషియంట్ రిసోర్స్ మేనేజ్మెంట్ అండ్ ట్రబుల్ షూటింగ్, ఇలాంటివన్నీ చేయడానికి మనకు మానిటరింగ్ టూల్స్ యూజ్ అవుతాయి. ట్రబుల్ షూటింగ్, డెవలపర్ అండ్ కమ్యూనిటీ. సో ఆల్రెడీ మనకు తెలుసా అండి, AWSలోనే సర్టిఫికేషన్ ప్రొవైడ్ చేస్తారు. AWS డాక్యుమెంట్స్ ఉన్నాయి, ట్యూటోరియల్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా AWS ప్రొవైడ్ చేస్తుంది మనకు. సో ఇవన్నీ మనకి AWS బెనిఫిట్స్ అండి. కంప్లీట్ థియరిటికల్గా ఉంది. ఇవన్నీ మనం యూటిలైజ్ చేసినప్పుడు మీకు క్లారిటీగా అర్థమవుతాయండి. ఇప్పుడు నేను డిస్కస్ చేశాను ప్రాపర్గా. సో ఎవరైతే బిగినర్ లెవెల్లో ఉంటారో వాళ్ళకి కొంచెం కన్ఫ్యూజింగ్ లెవెల్లో ఉంటాయి. స్కేలబిలిటీ ఏంది, హై అవైలబిలిటీ ఏంటి, కొంచెం టర్మ్స్ అనేవి కొంచెం డిఫికల్ట్గా ఉంటాయండి. VPC, రీజియన్, డేటా సెంటర్. సో వీటన్నిటి గురించి మనం ఎప్పుడైతే ప్రాక్టికల్గా ఇంప్రూవ్ చేస్తామో అప్పుడు చాలా క్లారిటీ వస్తుందండి, ఇనీషియల్గా రాదు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. బై.